ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా వాళ్ళందరూ చల్లగా ఉండాలి. ఒకే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి అంటే ఇవాళ కోడిగుడ్డు అట్టు నా స్టైల్లో నేను ఎలా వేస్తానో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి వీడియో తీసి పెడుతున్నాను. వెడల్పాటి చెట్టు పెట్టేసుకున్న తర్వాత ఎగ్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేస్తున్నాను. ఇందులో కాస్త ఎక్కువ ఆయిల్ ఉండాలి. ఎక్కువ ఆయిల్ ఉంటేనే నీచు వాసన రాకుండా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఆయిల్లో వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసాక కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడే సాల్ట్ ఎందుకు వేస్తున్నాను అంటే సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయ ముక్కలు, అందుకోసం ఇప్పుడే వేసేసాను సాల్ట్ కూడా. ఉల్లిపాయలు అయితే ఏగినవి. ఇప్పుడు ఏగిన ఉల్లిపాయల్లోకి కాస్త పసుపు వేసేస్తున్నాను, అలాగే కారం కూడా వేసేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ వేసేసుకున్నాము. ఎగ్ ఫ్రైలోకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు ఎగ్గులోకి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్గులోనే సాల్ట్తోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్గులోకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదు, చూసి వేసుకోండి. పసుపు కారం వేసుకున్నాక బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు గుడ్లు అయితే వేస్తున్నాను. నేను 1/2 కిలో ఉల్లిపాయలోకి 4 గుడ్లు అయితే తీసుకున్నాను. నేను చేసినట్టు చేస్తే ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి, గుడ్లు కూడా తక్కువ పడతాయి. గుడ్లు వేసేసాక కలిపేసుకుంటాను మొత్తం. పొయ్యి అయితే చిన్న మంట పెట్టుకోండి, అప్పుడే బాగా ఎర్రగా ఫ్రై అవుతుంది. మొత్తం బాగా మిక్స్ చేసేస్తున్నాను. మొత్తం మిక్స్ అయిపోయింది. ఇది ఇలాగే ఒక 5 నిమిషాలు ఉంచేసేద్దాము. ఈ సైడు 5 నిమిషాల తర్వాత ఒక సైడ్ అయితే బాగా వేగిందనుకొని కట్ చేస్తున్నాను. కట్ చేసేసి తిప్పేస్తున్నాను. ఓకే, వన్ సైడ్ అయితే బాగానే వేగింది. మొత్తం ఒక సైడ్ది రెండో సైడ్కి తిప్పేసేసాను. ఇటు కూడా 5 మినిట్స్ ఉంచుదాం. రెండో సైడ్ కూడా వేగిపోయింది. ఆయిల్ కూడా చూడండి పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చేసింది అంటే ఫ్రై అయిపోయినట్టే. అదిగా చూడండి బాగా రెడ్ కలర్లోకి వచ్చేసింది, వేగిపోయింది. అంతేనండి, నా స్టైల్లో ఎగ్ ఫ్రై అయితే చూపించేసాను. మీకు కూడా నచ్చితే అలాగే చేసుకోండి. గుడ్లు తక్కువ పడితే ఉల్లిపాయలు ఎక్కువ పడితే చాలామందికి కలిసి వస్తుంది. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ చిట్టి చెల్లెల్ని ఆదరించండి, అభిమానించండి. బాయ్.